Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. Jan 1st రోజు వీడియో పోస్ట్ చేశా కదా, కామెంట్ సెక్షన్లో బోల్డ్ అంతమంది గుర్తుపెట్టుకొని మరి న్యూ ఇయర్కి విష్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇవాళ వీడియోని ఒక ఆర్గనైజింగ్ హ్యాక్ తోటి స్టార్ట్ చేస్తాను. మన ఇంట్లో మాప్ స్టిక్స్ ఉంటాయి, చీపుర్లు ఉంటాయి, బూజు కర్రలు లేదా ఏదైనా సరే లైక్ క్లీనింగ్ ప్రోడక్ట్ అనుకోండి. వాటికి ఒక్కొక్కసారి హ్యాంగ్ చేసుకోవడానికి హుక్లా కానీ ఏ ప్రొవిజను ఉండదు. సో నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త చీపురు ఒకటి యూజ్ చేస్తున్నా ప్రస్తుతము. ఆ చీపురు హ్యాంగ్ చేసుకోవడానికి అంటే లైక్ ప్రొవిజన్ లాగా ఏమీ లేదు. సో ఒక హోల్ పెట్టేసి దానికి ఒక ఉలెన్ థ్రెడ్ కానీ ఏదన్నా ఒక రింగ్ కానీ పెట్టి హ్యాంగ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నా. యూజువల్గా ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. ఇవాళ మీకు చూపిద్దాము అని అనుకుంటున్నా. చీపురు ఏ డైరెక్షన్లో పెట్టాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది ఏమో ఆ కుంచు ఉంటుంది కదా మనం ఊడ్చే సైడ్, అది కిందకి రావాలి అంటారు. కొంతమంది ఏమో మనం పట్టుకుంటాం కదా ఆ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలి అని అంటారు. నాకు మాత్రము హ్యాంగ్ చేసుకోవటమే ఇష్టం అండి. అట్లయితే నీట్గా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. నా దగ్గర కొత్తవి యూజ్ చేయని చాప్ స్టిక్స్ ఉన్నాయి. సో అవి హోల్ పెట్టడానికి బాగుంటుంది, టిప్ లావుగా ఉంది కదా అని చెప్పి దాన్ని బర్న్ చేసి ఫస్ట్ హోల్ పెట్టాను. ఆ హోల్లో మామూలుగా ఒక ఉలెన్ థ్రెడ్ కట్టేశాను. అప్పుడు మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్రెడ్ లేదనుకోండి, ఏదన్నా వాడని కీ చైన్ రింగ్ ఉంటుంది కదా, అది కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు దారము 2-3 పొరలుగా వేసేసి అది కూడా కట్టాను. బట్ అవి ఉండవన్నమాట. అంటే లైక్ ఎక్కువ రోజులు వాడతాం కదా చీపుర్లు అవి, అందుకని ఉలెన్ థ్రెడ్ వాడుతున్నాను. సిద్ధుకి హాలిడేస్ కదా, సో ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రతిరోజు చిన్న చిన్న వంటలు అట్లాగా. ఇవాళ పెద్దది పెట్టుకున్నాడు, యాపిల్ క్రిస్ప్ అనమాట. అయితే దీనికి నా హెల్ప్ కూడా కావాల్సి వస్తుంది. పాపం వాడు ఒక్కడే చేసుకుంటా అన్నాడు కానీ అది అంటే యాపిల్ క్రిస్ప్ నాకు ఎలా చేయాలో తెలుసు, కొంచెం టైం టేకింగ్. అందుకని కొన్ని నేను చేసి పెట్టా తనకి. సో ఇట్లా కలపాలి, నేనే కలపాలి అని అన్నాడు, అందుకని కలిపిస్తున్నాను. ఉండ చెయ్యి ఒకసారి సిద్ధు. పర్ఫెక్ట్, బాగుంది. యాపిల్స్ అవన్నీ తనే పీల్ చేసి స్లైస్ చేసుకున్నాడు అనమాట. పాపం చేతులు నొప్పుంటాయంట. అంటే 4 యాపిల్స్ కట్ చేశాడండి వాడు. యాపిల్ క్రిస్ప్ ఎలా చేయాలి అని డీటెయిల్డ్ వీడియో నా అదర్ ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇది చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ డిజర్ట్ అనమాట. యాక్చువల్లీ అమెరికన్స్ ఎక్కువగా రెస్టారెంట్ మెన్యూలో ఇది ఇంక్లూడ్ చేస్తారు. అండ్ అట్లాగే క్రిస్మస్ టైంలో, తర్వాత న్యూ ఇయర్, వింటర్, త్రూ అవుట్ వింటర్ ఇది ఎక్కువ చేసుకుంటారనమాట. ఎందుకంటే మంచి కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంటుంది. యాపిల్ క్రిస్ప్ విత్ వనిలా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. డిజర్ట్ ఎలా వచ్చింది అనేది నేను తర్వాత చూపిస్తాను మీకు. సిద్ధు వాళ్ళకి వెన్స్డే నుంచి స్కూల్ రీఓపెన్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ కోసం పిండి రెడీ పెట్టాలి కదా, పప్పులు అవన్నీ నానబెడుతున్నాను. సిద్ధు యాపిల్ క్రిస్ప్ చేశాడు కదా, అవెన్లో పెట్టేసి పప్పు కడిగిన తర్వాత పొట్లకాయ ఫ్రై కోసం అని చెప్పి ఫస్ట్ ముక్కలు కట్ చేస్తున్నాను. పొట్లకాయ ముక్కల్ని స్టీమ్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో మన వ్యూవర్ ఒకరు అడిగారనమాట, స్టీమ్ ఎలా చేస్తారు చూపించండి అని. స్టీమ్ చేసుకునే ముందు ముక్కలన్నీ కూడా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి ఏదైనా జల్లెడ గిన్నె తీసుకోవాలి, లేదంటే మెష్ టైప్ కూడా వస్తున్నాయన్నమాట. ఇప్పుడు అదైనా యూజ్ చేసుకోవచ్చు. అందులో ముక్కలు వేసేసి కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని మూత లేకుండా ఈ జల్లెడ గిన్నెని కుక్కర్లో పెట్టేసి మనం తీసుకున్న వెజిటబుల్ క్వాంటిటీని బట్టి 3 to 5 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. పొట్లకాయ ఫ్రై ఆల్రెడీ చేసేసాను. ఇవాళ పొట్లకాయ ఫ్రై అండ్ క్యాబేజ్ పెసరపప్పు కూర. ఇది పెసరపప్పు వేసి కారం అది వేయాలన్నమాట. ఒక పక్కన పిండ్లకి పప్పులన్నీ నానబెట్టి ఉంచా స్టీల్ గిన్నెలో. అవే బాదం మిల్క్ చేసుకోవడానికని బాదం పప్పులు కూడా నానబెట్టేసి ఉంచాను. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కదా, బాదం మిల్క్ చాలా హెల్దీ. ఓట్ మిల్లో యాడ్ చేసుకున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. యూజువల్గా న్యూ ఇయర్ అంటే అందరూ బయటకు వెళ్తారు, లేదా స్పెషల్ డిన్నర్స్ ఉంటాయి కదా. సో ఏమో మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. యాక్చువల్గా ఇవాళ ఊరికే లంచ్కి వెళ్దామని అనుకున్నాను. బయట బాగా క్రౌడ్ ఉంటుంది అండ్ ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా సరే చాలా వెయిట్ టైం ఎక్కువ ఉంటుంది.
మేబీ రేపు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ వెళ్దాము అని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇవాళ. ఇంట్లో అయితే ఈ డిషెస్ ప్రిపేర్ చేశాను. మీరంతా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కొంతమంది ఐ థింక్ పార్టీస్ చేసుకుని ఉంటారు కదా, లైక్ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అట్లాగా. మా అత్తగారు వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా చేశారనమాట పార్టీ. మాదంటే అమ్మ వాళ్ళదంటే ఇండివిజువల్ హౌస్ కదా, సో చక్కగా అందరు కలిసి ముగ్గులు అవి వేసుకున్నారు. నా చిన్నప్పుడు అంతా కూడా అలాగే ఎక్కువ ఉండేది, మేము ముగ్గులు అవి ఎక్కువ వేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. న్యూ ఇయర్ వస్తే లైక్ ముగ్గులు వేయటం ఒక్కటే నాకు తెలిసి. అయితే నేను చిన్నప్పుడు ఊరికే కేక్ తెచ్చుకొని అట్లా తినేదాన్ని. దట్స్ ఆల్. మాకు ఎంజాయ్మెంట్ ఇష్టం లేదా అంటే అలా కాదు, ఏమో లైక్ నాకు అనిపిస్తుంది అనమాట, అవుట్ గ్రో అయిపోయాము వాటన్నిటికీ అని చెప్పి. సిద్ధుకి యాక్చువల్లీ అవి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అంటే సిద్ధుకి ఎక్కువ ఏంటంటే మాతో పాటు బయటికి రావడం ఇష్టం అనమాట. సో అందుకని తను అన్నాడు రేపు మనం డిన్నర్కి వెళ్దాం లేదా లంచ్కి వెళ్దాము అని. అండ్ కొన్ని గేమింగ్ సెంటర్స్ ఉంటాయి కదా ఇక్కడ, సో అదొక చోటకి తీసుకువెళ్ళమని అడిగాడు. మా న్యూ ఇయర్ అయితే ప్రస్తుతం ఇట్లా ఉంది. ఇది ఇప్పుడు పొట్లకాయ కూర డిష్ అవుట్ చేసేస్తా. క్యాబేజ్ పెసరపప్పు కూర చేస్తున్నాను. చాలా సింపుల్ అండి చేసుకోవటం. ఈ డిష్ ఇటు సర్వింగ్కి బాగానే ఉంటుంది. అదే మార్నింగ్ టైం అనుకోండి డిష్ అవుట్ చేసేదాన్ని. ఆఫ్టర్నూన్ ఎటు మేము లంచ్ చేసిన తర్వాత ఇంకొంచెం కూర మిగులుతుంది కదా, ఇంకా తీసి వేరే గిన్నెలోకి మార్చేస్తాను. ప్రస్తుతం అయితే ఇట్లా పెట్టేస్తా టేబుల్ మీద. నా వంట కంప్లీట్ అయిపోయేలోపు యాపిల్ క్రిస్ప్ కూడా రెడీ అయిందనమాట. అవెన్లోనే ఉంచేస్తున్నాను, అంటే మేము తినే టైంకి కొద్దిగా వామ్గా ఉంటుంది. సిద్ధుకి లంచ్ బాక్స్లో అన్నం కూరలు తీసుకెళ్ళటం ఇష్టం ఉండదు. అంటే ఇందులో ఎక్కువ వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి మన వెజిటబుల్స్లో. మామూలుగా ఈ చెన్న లేదా పన్నీరు వీటిలోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలా వెజిటబుల్స్ ఇవ్వాలి అని అంటే హాలిడేస్ అప్పుడు ఖచ్చితంగా 2-3 కూరలు చేసి నేను వాడికి ఒక కంప్లీట్ మీల్ లాగా పెడుతూ ఉంటాను. ఒక పక్కన వాడికి ఇష్టమైనవి చేస్తూనే ఇట్లా లంచ్లో మాత్రము నాకు ఇష్టం వచ్చినవి పెడుతూ ఉంటాను అనమాట. నాన్ వెజ్ అదంతా కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. అంటే వెజిటబుల్సే మంచివి అని చెప్పి నేను అనుకుంటాను. ప్రోటీన్ ఏదో ఒక విధంగా మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇవ్వచ్చు పిల్లలకి, కానీ కూరలు అవన్నీ కూడా మనం అప్పటికప్పుడు వండి ఫ్రెష్గా ఇస్తే చాలా మంచిది హెల్త్కి. ఇవాళ క్యాబేజ్ వండా కాబట్టి ఒకటి షేర్ చేస్తా మీకు. క్యాబేజ్ వలన కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది, బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది, బర్బ్స్ వస్తాయి కదా. అది అవాయిడ్ చేయడానికి తాలింపులో ఇంగువ యాడ్ చేయండి, ఆనియన్స్ స్కిప్ చేసేయండి. ఇలా అయితే మన క్యాబేజ్ తిన్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండదన్నమాట. మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు యాపిల్ క్రిస్ప్ తిందామా అని. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకిప్పుడు సర్వ్ చేస్తున్నా. కొంచెం యాపిల్ క్రిస్ప్ చేసుకుంటే బోల్డ్ మందికి సర్వ్ చేయొచ్చు. యాపిల్ క్రిస్ప్ ఎప్పుడు కూడా డీప్ డిష్లో సర్వ్ చేయండి. అంటే లైక్ పాస్తా డిష్ నేను తీసుకున్నా కదా, కొంచెం లోతుగా ఉండేది, అట్లా వాటిల్లో అయితే తినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. యూజువల్గా అమెరికన్స్ ఎలా సర్వ్ చేస్తారంటే ఈ పాస్తా డిష్లోనే యాపిల్ క్రిస్ప్ ఒక పక్కనేమో ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ పెట్టేసి మనకి ఇస్తారు. సో ఒక డిజర్ట్ ఆర్డర్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఈ డిజర్ట్ని 2-3 కలిసి తినేసేయచ్చు అనమాట. ఎందుకంటే మనకి విత్ ఐస్ క్రీమ్ తింటున్నాం కాబట్టి కొంచెం తింటేనే హెవీగా అనిపిస్తుంది. ఆ డిష్లో యాపిల్ క్రిస్ప్ అంతా నేను ఒక్కదాన్నే తినండి, జస్ట్ 3 కోసం అని చెప్పి పెట్టాను. ఇవాళ మధ్యాహ్నం నుంచి మొక్కల పని చేసుకుంటూ ఉన్నాను. కొన్ని పాట్స్ చేంజ్ చేయటం అలాంటివన్నీ లైక్ ర్యాండమ్ థింగ్స్ అనమాట. పువ్వులు చక్కగా చిన్న వస్తున్నాయి, దీనికి బాగున్నాయి చూడటానికి. నిన్న నర్సరీ నుండి కొన్ని మొక్కలు తెచ్చా కదా, రీపాట్ చేస్తారా వెంటనే అని మన వ్యూవర్ ఒకరు అడిగారు. యూజువల్గా నేను కవర్లో ఉన్నవి తీసుకురాను, లైక్ పాట్లో ఉన్నదే తీసుకొస్తా. అట్లా అయితే నా దగ్గర ఉన్న పాట్స్లో కొత్తగా తెచ్చిన మొక్కని పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవాళ అనుకోకుండా పూజ సామాన్లు, దేవుడి విగ్రహాలు అన్నీ కూడా క్లీన్ చేసేసాను. అంటే పండగ వచ్చేస్తుంది, మధ్యలో ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, అన్నిటికీ లేట్ అయిపోతుంది కదా టైంకి, అంటే పండగప్పటికి ఇవన్నీ చేయగలనో లేదో అని ఇవాళైతే క్లీన్ చేసి పెట్టుకున్నా.
40 రోజులు లలితా సహస్రనామ పారాయణంలో 23వ రోజు కంప్లీట్ చేసుకున్నాను. జాన్ 1కి 23 రోజులు కంప్లీట్ అయ్యాయి. పూజ తర్వాత సిద్ధుకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇది ఎంత సింపుల్ అంటే చేసుకోవటము. కొంచెం ఆయిల్ ఒక డిష్లో తీసుకొని ఒకటి ఎగ్ యాడ్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా ఎగ్స్ తీసుకోవాలి. ఇవాళ సిద్ధుకే చేస్తున్నా, కొంచెమే చేస్తున్నా కాబట్టి ఒక ఎగ్ తీసుకున్నా. నేను కొంచెం రైస్ కూడా తీసుకుంటాను. ఎగ్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇంకా ఎటువంటి గరం మసాలాలు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఏమీ కూడా యాడ్ చేయను. యాజ్ ఈజ్గా ఇప్పుడు ఆమ్లెట్ ఎట్లా అయితే వేస్తామో అవే ఇంగ్రీడియంట్స్ నేను దీంట్లో వాడాను అనమాట. ఇవి బాగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నం యాడ్ చేసి ఒకసారి బాగా తిప్పేసేసి మూత పెట్టాలి. మూత ఎక్కువసేపు పెట్టి ఉంచకూడదు. స్టీమ్ వచ్చేసి కొంచెం ఎగ్ వాసన వస్తుందన్నమాట. అందుకని ఒక హాఫ్ మినిట్ కానీ, ఎక్కువ రైస్ అయితే 1 మినిట్ కానీ సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే రైస్కి ఫ్లేవర్ అంతా బాగా పట్టడానికని మనం మూత పెడతాము. మూత తీసేసి సర్వ్ చేసుకోవటమే. ఇదైతే ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అప్పటికప్పుడు అనమాట, లైక్ ఇన్స్టెంట్ ఫుడ్ లాగా. ఇవాళ మార్నింగ్ నుండి నేను టీవీ చూడలా, సో అందుకని ఈవినింగ్ మూవీ పెట్టుకున్నాను. మంగళవారం అనమాట. ఈ మూవీ మాత్రము పిల్లలతో కూర్చొని చూడటానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అండ్ సస్పెన్స్ ఉంటుంది అనమాట. మూవీ చూసిన తర్వాత వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా పడుకున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for your time.